మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది 4 రోజులు 3 రోజులు బతికిండు, చచ్చిపోయిండు. చచ్చిపోయిన తర్వాత మా కోడలు పెనుగు నీడు వేసిర్రు. మా కోడలు దండను ఉరికింది, పాత్రలో వచ్చింది, ఆయనతో మందు తాగింది. ఇక నా శివ విడిచిపెట్టి మరి ఆమెను కూడా కాపాడుకోవాలి కదా. ఈ పొలగా ఎన్ని విడిచిపెట్టినా ఆయనతో ఆమెను తీసుకొని ఇద్దరు దేవుని దగ్గరికి సరే మరి చచ్చిపోయినాక ఇప్పుడు 2 సేవలు ఒక్కసారి ఎట్లా ఒక్క సేవం చేయరా, అది ఈ శివమా ఆ శివమా ఎట్లా ఒక 2 పనులు అవుతాయి. ఆయన ఆ శివము తీసుకొని వచ్చి ఇద్దరిని ఒక్కటేసారి 2 కష్టం చేసి మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట జక్కాపూర్ గ్రామంలోనైతున్నాము. ఈ గ్రామంలో హృదయాలను కలిచివేసే ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. నీవు లేని లోకంలో నేను ఉండలేనంటూ కూడా భర్త చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే కూడా భార్య ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన మాత్రం ఈ గ్రామంలో విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం అయితే జక్కాపూర్ గ్రామంలో ఉన్నాము. ఈ జక్కాపూర్ గ్రామంలో భర్త ట్రాక్టర్ నడుపుతూ కూడా మెడనరాలు తెగిపోవడంతో భర్త మృతి చెందడం జరిగింది. భర్త మృతి చెందడంతో గంటల వ్యవధిలోనే కూడా భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రం చాలా విషాదం అని చెప్పుకోవచ్చు. వాళ్ళకు మాత్రం చిన్న పిల్లలు ఉన్నారు. కొబ్బరి చెట్టు మహేందర్ అనే వ్యక్తి కూడా ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగించుకునేవాడు. అందరితో ఎంతో మంచిగా ఉన్నటువంటి మహేందర్ అకాల మరణం మాత్రం అందరినీ కలిచివేసింది. దాంతోపాటు వాళ్ళ భార్య కూడా క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ ఇంటి వద్దకైతే మనం చేరుకుందాం. అసలు ఏం జరిగింది, వాళ్ళ కుటుంబంలో ఇంత పెద్ద విషాదం జరగడానికి కారణం ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఘటన చూస్తే మాత్రం ఒక హృదయాలను కలిచివేసే విధంగా ఉంది. వాళ్ళ ఇక్కడ చూడండి విజువల్స్లో వెళ్ళే అబ్బాయి అయితే వాళ్ళ చిన్న కుమారుడు దాదాపుగా 4 సంవత్సరాలు ఉంటాయి. అసలు ఏం జరిగింది, అసలు మా తల్లి మా తండ్రి ఎటుపోయారని చెప్పి కూడా అడుగుతుంటే మాత్రం ఒక్కొక్కరి కళ్ళల్లో మాత్రం నీళ్లు తిరుగుతున్నాయి. గ్రామస్తులంతా కూడా ఒక గ్రామంలోనే ఒక విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అసలు వాళ్ళ మృతి చెందినటువంటి మహేందర్ వాళ్ళ అమ్మ అయితే ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది కూడా మనము అడిగి తెలుసుకుందాము. అమ్మ, అసలు ఏమైంది మీ కొడుకు? మీ కొడుకు ఏం పని చేసేది? మా కొడుకు మట్టి కొట్టబోయిండు. మట్టి కొట్టబడితే బండి ఖరాబ్ అయింది. బండి మంచిగా చేసుకున్నాడు. మంచిగా చేసుకుంటే పైపు వలిగిపోయింది. పైపు వలిగిపోతే కాసింగ్ పోయి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక బండి 4 ట్రిప్పులు కొట్టిండు. 4వ ట్రిప్కు ఆగమాగం అవుతుందని కింద పడిపోయిండు. మెడనరాలు ఇరిగిపోయినాయని డాక్టర్ చెప్పిండు. 100,000 మందిలో ఒక్కనికి వస్తుంది బీమారి అని డాక్టర్ చెప్పిండు. మీ అదృష్టం ఉంటే బతాడు, లేకుంటే లేదు అన్నాడు. అంతే అయింది. 4 రోజులు 3 రోజులు బతికిండు, చచ్చిపోయిండు. చచ్చిపోయిన తర్వాత మా కోడలు పెనుగు నీడు వేసిర్రు. మా కోడలు దండను ఉరికింది, పాత్రలో వచ్చింది, ఆయనతో మందు తాగింది. మందు తాగి వెంటనే వేసుకొని పోయిర్రు. పోతే తెల్లారి వరకు చచ్చిపోయింది. హాస్పిటల్ తీసుకుపోయారు మీ కొడుకుని? గవర్నమెంట్ తీసుకుపోతే పట్టలే, మళ్ళా ప్రైవేట్లో తీసుకుపోయారు. ప్రైవేట్లో పట్టిర్రు. పట్టితే బతుదేమని మేము ఆశపడ్డాం, బతకలే ఇక అంతే. ఎందుకు మరి అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే మీ కొడుకు చనిపోయిన తర్వాత చచ్చిపోయినాక ఆమె బతకనని తలుసుకుందట. నేను అట్లా కూడా చెప్పిందట వాళ్ళ అమ్మతో కూడా. వాళ్ళు ఎంత బతలైనా కానీ అది నేను చేసి ప్రయత్నం చేస్తాను, నా మొగళ్ళని బతకనే అన్నదట. ఎట్లా ఉండేది అంటే మామూలుగా వాళ్ళు పెళ్ళైన కానీ వాళ్ళ పెళ్లి మీరు చేసిరు కదా అప్పటి సంది, కానీ ఇప్పుడు చనిపోయే వరకు వాళ్ళు ఎట్లా ఉండేది వాళ్ళ దాంపత్యం? వాళ్ళు మస్తు మంచిగా కూడా ఉన్నారు. వాడు దాగత్తే తిట్టినా వాడు సప్పుడు చేయలే, మంచిగా కూడా ఉన్నాడు. ఒక దెబ్బ కూడా దాన్ని కొట్టలే. పిల్లల్ని కూడా ఒక షడన్ దెబ్బ కొట్టుకోలే. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఒక పిల్లగాడు చచ్చిపోయిండు మధ్యలో. 3 అయితే ఇప్పుడు 2 ఉన్నారు. అంతే సంగతి. అంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది మరి? పిల్లల పరిస్థితి దేవుడు ఉన్నాడు, నేను మేమే ఉన్నాం. వాళ్ళ మామయ్య తోలుకపోతే కొన్ని రోజులు పోతారు, లేకుంటే మేమే చదువుకుంటాం. అంత తప్పించిగా మాకు ఎవరు లేరు. ఇంకా వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. ఏం జరిగింది అనేది తెలుసుకుందాము. అంటే అసలు ఏమైంది, మీ కొడుకు ఏమైంది, ఎట్లా ఉండేవాడు రోజు? అంటే ఆ రోజు ఏం పనికి వెళ్ళాడు? రోజు మాకు ట్రాక్టర్ ఉంది సొంతము, ట్రాక్టర్ నడిపించుకున్నాం. ఆ రోజు ఏమైందంటే మట్టి కొట్టే వంత వచ్చింది అన్నట్టు. ఆ మట్టి కొట్టే వంత వస్తే అంత కొట్టిండు. తెల్లందా ఎండ పొద్దాక కొట్టిండు. భారీగా ఎండ కొట్టింది వాస్తవానికి. ఆ ఎండ కొట్టా లేకపోతే వానికి ఎప్పటిస్తుంది
ఏమన్నా లోపల నరాలు వీక్ అవుతున్నాయా తెలియదు. అంతకుముందుకైతే ఏ నొప్పి లేదు, ఏ జ్వరము లేదు, ఏ గోరి లేదు. సడన్గా ఆయన కొట్టగానే బండి మీదకై కొంచెం జారి కింద పడి ఆయన అట్లా సొమ్మసిల్లినట్టు అయినట్టు ఎంబడే స్పాట్లో కరీంనగర్ హాస్పిటల్ వేసుకపోయినాం. సిద్దిపేట పోనీ కరీంనగర్ హాస్పిటల్ వేసుకపోయినాక సారు పట్ట ఇది అంటే బతిలాడితే పట్టుకున్నాడు. సాధ్యమైనంత వరకు చేస్తాము, దేవుడు ఉన్నాడు, మీ అంత లాంటి బాగుపడితే మంచిగానే అవుతుంది, లేకపోతే కాకపోవచ్చు, మమ్మల్ని మాత్రం ఇబ్బంది చేయొద్దంటే ఆయన సరే సార్ అని ఒప్పుకున్నాం. 3 రోజులు ఉన్నాం హాస్పిటల్లో. ట్రీట్మెంట్ చేసిర్రు. ఆయన చేయంగా ఒకనాడు సాయంత్రం పూట ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎంబడే ఆ అంబులెన్స్ తీసుకొని మా అల్లుళ్ళు, మేము, మా బిడ్డలు అందరు కలిసి అక్కడ చూడడానికి వచ్చారు అన్నట్టు. ఆయన గిన్నె మేము ఇక్కడ శవం ఇక్కడ తీస్తున్నాము. మా కోడలు అనేది ఆయన దండన ఉరికింది. అయితే మాకు తెలియదు సార్, మా ఆ కొడుకే చచ్చిపోయిన కొడుకే ఇంట్లో గడ్డి మందు డబ్బా మాకు వ్యవసాయం ఉంది కదా, బావి కాడ కొడతా అని ఇంట్లో పెట్టినట్టున్నాడు. ఆ ఇంట్లో పెట్టిన సంగతి మాకు తెలియదు, నాకు తెలియదు. అయితే సడన్గా ఆ డబ్బా తీసుకున్నది, మంచిగా పుల్లు బాటలు మొత్తం అట్లే ఉంది మందు. బాత్రూంలోకి పోయింది, అయితే మొత్తం గడబడ తాగింది. ఆ టైంలో వాళ్ళ అవ్వ కూడా పోయింది వెనకంతలా. కాకపోతే కొంగుసాటుకు వాళ్ళ అవ్వ చూడకుండా కొంగుసాటుకు పట్టుకుపోయి బాత్రూంలో తాగింది. తాగంగానే ఇక మేము ఇక్కడనే ఏడ్చుకుంటున్నాం. మళ్ళీ ఎవరో చూసి అయ్యో కారు గిట్ల కూడా మా కావ్య శివమీడు ఉండగానే కావ్య మొత్తం మందు తాగినట్టు పచ్చగా కక్కుతుంది వరకు నేను ఉరికి నోట్లు ఇట్లా ఎల్లు పెట్టినా ఆయన కొంత అక్కిచ్చినాం. అక్కింగానే ఇది లేదని ఆయన ఎంబడే చుట్టాలది కారు తీసుకొని స్పాట్లో గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం. కొద్ది చేసేకాడికి చేసిర్రు. అప్పటికి ఇంకా మీ కొడుకు దహనం కాలే? ఇక్కడికి కాలే, అసలే కాలే. కొడుకు శవం ఇడిచిపెట్టే పోయినా నేను మామనే కదా. అట్లయినా ఈ శవం ఏడ్చేది నా శవం ఇడిచిపెట్టి మరి ఆమెను కూడా కాపాడుకోవాలి కదా. ఈ పొలగా ఎన్ని ఇడిచిపెట్టినా ఆయన ఆమెను తీసుకొని 2-3 మా దోస్తులను తీసుకొని పోయినాం. గవర్నమెంట్ హాస్పిటల్గా చేసేకాడికి కొంత ముక్కు నుంచి తీసేసిర్రు. అయినా ఇట్లా సారు ఇది గడ్డి మందు కలవదు, ఎందుకైనా మంచిది అయితే గాంధీ కన్నా రత్త, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోమంటే ఈ మన సురక్ష హాస్పిటల్లో వేసినాము. తెల్లం దాకా చేసిర్రు. తెల్లం దాకా చేసినాక 2 గంటల వరకు కొంచెం మందు తీసేసి అది ఇదే అయింది. అయినాక మీదికి తీసుకుపోయారు మళ్ళీ. అయితే సరే ఎట్లయినా అయిపోయింది కదా మరి అటు దామా సాయం ఉండే. మా 3 గంటలకు మబ్బులు 4 గంటలకు అక్కడనే పడినాను తెల్లం దాకా. ఆ నుంచి లేచి మబ్బులు లేచి ఈడికి వచ్చినాం. ఈడికి వచ్చి మళ్ళీ ఈ కార్యక్రమం చూసుకోవాలి. మళ్ళీ కొడుకు కార్యక్రమం చేసి ఏడ్చిన వాటి తెల్లారింది. మళ్ళీ మా మనవోడు అగ్గి పెట్టాలి, కొడుకు పెద్ద మనవోడు పెట్టాలని మా ఊసు నుంచి 2-3 పంపించిన ఆడికి. మనవోడు దొరకరాపోని పంపించే వరకు అప్పటికే ఈమె చచ్చింది. వీళ్ళు ఆడ కూడా ఏడుస్తారు. అంతా మాకు పోయినోళ్ళు ఆమె కూడా చచ్చిపోయిందని ఫోన్ చేశారు. సరే మరి చచ్చిపోయినాక ఇప్పుడు 2 సేవలు ఒక్కసారి ఎట్లా ఒక్క సేవం చేయరా, అది ఈ శవమా ఆ శవమా ఎట్లా 1-2 పనులు అవుతాయి. ఆయన ఆ శవం తీసుకొని వచ్చి ఇద్దరిని ఒక్కటేసారి 2 కష్టం చేసి ఇద్దరం ఒక్కసారి చేసేసినాం. నేను సాయంత్రం ఈ టైం రాత్రి 7-7:30 అయింది. ఏం పేరు నీ పేరేం పేరు? శివ. మమ్మీ డాడీ ఎటు వేరు? ఏమైంది? మమ్మీ ఎటు పోయింది, డాడీ ఎటు పోయింది? మంటలనా? ఏమైంది? దేవుని దగ్గరికి దేవుని దగ్గర వేరా? చూడండి, అతనికి అన్యం పుణ్యం అసలు ఏం తెలియదు, కానీ అతనికి అసలు వాస్తవానికి ఏం తెలియదు, చెప్పడానికి కూడా మనసు రావట్లేదు. కానీ ఎన్నో మేము చూసాం, కానీ ఇలాంటి హృదయాలను కలిసివేసే ఘటన మాత్రం చాలా దయనీయం అని చెప్పుకోవచ్చు. బాబు కూడా చెప్పడానికి మా అమ్మ నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళారు, అసలు ఏం జరిగిందనే విషయం కూడా ఆ మనసుకు తెలియదు. కానీ ఎవరైనా దాతలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ పిల్లవాళ్ళ చదువుల కోసం కూడా ముందడికి రావాలని కూడా మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతున్నాం. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. ఇది 4 రోజులు 3 రోజులు బతికిండు, చచ్చిపోయిండు. సార్